2004లో మీకు సీట్ ఏదైతే ఉందో అది రాకపోవడానికి కారణం ఇంకోటి ఉంది అంటారు. ఏంటది? అంటే మీ రౌడీయిజం అలాగే మర్డర్లు ఈ ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి, కేసులు ఉన్నాయని ఇవ్వలేదు అంటారు. కరెక్ట్. అంటే రౌడీజం లేదు. నా రౌడీజం అంటే నాకు చేత కాదు. నేను రౌడీ చేయను, లేకపోతే మటర్లు చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను. మరి కేసులు ఎలా వచ్చినాయి మీ మీద అప్పట్లో? కేసులు అంటే మా బాబాయ్ ఆ విధంగా సృష్టించాడు. ఎవరు బాబాయ్? అంటే జానీ గారు. అంటే వీడి మీద కేసులు ఉండే, వీడి రౌడీ, వీడి అది అట్ట. ఆయన చాలా చాలా రకరకాల ఆయన అనుకుంటే ఆ రోజు వచ్చేది. అంటే నన్ను అంటే అందుకనే రాజకీయ నాయకులు చూసారా, ఒక చోట విన్నాను అతను ద్రోహం చేశాడు, ఇంకో చోట విన్నాను అది ద్రోహం జరిగింది, బాబాయ్ దగ్గర వచ్చాను ఇది ద్రోహం. నెదురుమల జనార్దన్ రెడ్డి నేను కట్టిన బ్యానర్లకి ఆయన నిజంగా ఆయన చచ్చిపోయి ఎక్కడున్నాడు కానీ నెదురుమల జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన భగవంతు చల్లగా. ఎందుకంటే ఆయన పిలిపించి అరే గులాం నబీ ఆజాద్ జీ దెకోనా కైసా బనా ముస్తఫా బోల్కే నెల్లూరులో చూపించాడు. అసలు స్వయంగా నేను చూశాను అనమాట. అది నిజంగా ఆయన నేను అభినందిస్తున్నాను. అలాంటి రాజకీయ నాయకులు లేరు. ఇప్పుడు ఎలా వచ్చింది? అతను చూస్తే తాడికొండ అతను చూస్తే ఆ విధంగా చేశాడు, రేపటి సంస్థ ఆ విధంగా చేశారు, జానీ గారు చూస్తే నమ్మక ద్రోహంలో నన్ను ఇంటికి పిలిపించుకొని అంటే వీళ్ళిద్దరు పడదు, రాయపాటి సాంబశివరావుకి జానీ గారు ఇద్దరు పడకపోయినా కూడా మళ్ళీ ఆయన ఆ ఇంటికి పిలిపించుకొని నా చేత. అంటే రాజకీయంలో ఒకరికి ద్రోహం చేస్తే ఎప్పుడు వాడు బాగుపడడు, కుమిలి సావటమే. అందుకని నేను అలాంటి పనులు చేయను. ఎప్పటికి కూడా నేను మంచితనంగానే న్యాయంగానే ధర్మంగానే వెళ్ళటానికి నా ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు సొంత బాబాయ్ అన్నారు జానీ గారు, మరి ఆయనకి మీ మీద అంత దురాభిప్రాయం రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే వాడు ఎమ్మెల్యే అవుతాడు. కొంతమందిలో ఉంటుంది, కొంతమంది ప్రేమగా ఉంటారు, కొంతమంది ఆప్యాయతగా ఉంటారు, కొంతమంది ఆ విధమైన మా జానీ గారు ఏంటంటే వాడు ఎమ్మెల్యే అవుతాడా అనేది ఆయన మనసులో ఆ ఒక బీజం నాటుకుంది. అందుకనే ఎప్పుడు ఏ క్షణంలో కూడా నాకు ఆయన ఎమ్మెల్యే అవడం వీలేదనేది అందుకనే ఆయన ఇది చేశాడు. కానీ చివరికి ఆయన సాధించింది ఏంటి, నేను సాధించింది ఏంటి? ఎవరు సాధించలేరు. ఇక్కడ ఈ నాకు తెలిసినంత మటుకి ఈ ప్రపంచంలో ఎవడు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. బతికినంతకాలం మనం ఏం చేసామనేది కావాలా, అది ఉన్నప్పుడే వాడి జీవితం మంచిది జరిగిద్ది అనేది నా ఆలోచన. అంటే మీరు 14లో మరి ఎలా అయితే మీరు మళ్ళీ ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడం, ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ బాబాయ్ గారు? మరి లేదు, బాబాయ్ ఎప్పుడు ఇదే కదా, ఎమ్మెల్యే అవడానికి ఆయన ఇదే కదా, అవడానికి వీళ్ళేదని ఆయన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో కూడా అదే ఆ భగవంతుడు రాస్తే ఎవరు ఆపలేరు అన్నట్టు ఆ భగవంతుడు మళ్ళీ తీసుకొచ్చాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఎమ్మెల్యే చేసినా కూడా నేను ఇప్పుడు కూడా పెద్దవాడిని గౌరవిస్తాను. ఇప్పుడు కూడా నేను చిన్నవాడిని అనుకుంటా. అన్ని విషయాల్లో నేను తక్కువ అంచనా వేసుకుంటా, కానీ పన్ను విషయంలో ఎక్కడో కాంప్రమైజ్. కాబట్టి ఓకే రైట్ ఇది నాకు ఇప్పుడు ఎమ్మెల్యే నేను అనుకోవట్లేదు, మీరు అనుకున్నారు ఎమ్మెల్యే, నేను అనుకుంటుంది ఎమ్మెల్యే. సాధారణ వ్యక్తిగా అనుకున్నా. అదే విధంగా గుంటూరు నగరం సంబంధించి ఎక్కడికి వెళ్ళి నా గురించి కనుక్కుని వాళ్ళే చెప్తే నేను చెప్పాల్సి పర్లేదు. ఎందుకంటే నేను మంచి అనుకుంటాను, వెనక నా చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ముస్తఫా అంటే ఏంటని ఇచ్చుకుంటాను. 2014లో వైసీపీ విజయం దాదాపు ఖరారు అని చాలామంది అనుకున్నారు. కానీ చివరగా చూస్తే 67 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచింది. మరి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదాని ఎంతవరకు నిలబెట్టుకోగలిగింది వైసీపీ? 100కి 100 పాళ్ళు నిలబెట్టుకోగలిగింది. కానీ ఆ కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి కదా, కొన్ని శైతాన్లు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి. కాబట్టి ఆ శక్తులు దాన్ని చిందరబందరం చేయడానికి ప్రయత్నం చేసి, ఎంత చిందరబిందరం చేయడం ప్రయత్నం చేసినా కూడా నిలబడ్డాడంటే వేరే వాడి నాలంటి వాడైతే పారిపోయేవాడిని. వాస్తవం చెప్తాను, నేను అబద్ధం చెప్పాను. కానీ నిలబడ్డాడంటే ఏంటి, ఆయన అనుకున్న టార్గెట్ పూర్తి కావాలా, ఆయనకు అనుకున్నది చేయాలా, ఈ పేద ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పేసి. ఇప్పుడు మాట చూసారా, ఇందాక చెప్పాను మీరు మాట తప్పడని. గతంలో నుంచే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆయన ఒక్కడే కదా, అవునా కాదా? మరి అలాంటప్పుడు అసెంబ్లీలో సంబంధించిన కూడా లెక్కలతో సహా మొత్తం చెప్పాడు. ఇది కాదు, ఇది నాకు అనుభవం ఉంది చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకున్నారు, మళ్ళీ చివరికి ఆయన చెప్పిన మార్గంలో వచ్చారు. ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయాల్లో ఏంటంటే రకరకాల ఇది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాట మీద నిలబడే వ్యక్తి, మంచి వ్యక్తి. మాట అంటే మాట తప్పడు. అవసరమైతే ఏం జరిగినా పర్వాలేదు. అదే అందుకనే ఎవరి మాట వినరు, ఎందుకుంటాడు ఆయన మాట తర్వాత మాట తప్పుడు. ఇప్పుడు నేనున్నాను, నేను కూడా కొన్ని చోట్ల గుంటూరులో కొన్ని మాటలు చెప్పాను. ఒకవేళ ఆ మాట చేయనప్పుడు నేను కూడా రాజకీయాలు దూరం అవుతాను. అది కూడా చెప్తున్నాను మీకు. ఆయనలాగా ఇప్పుడు నేను కొంతమంది కొన్ని వాగ్దానం చేశాను. ఒకవేళ ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు నేను రాజకీయాలు అనవసరం, దండం పెట్టుకోవడం, బయటకు వెళ్ళిపోవడం. ఇంకా నాకెందుకు అది అంటే రాజకీయ నాయకుడు అంటే ఆ విధమైన వ్యక్తులు, మంచి వ్యక్తులు, మనిషి అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. అంటే ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుంది వైసీపీ అని మీరు అంటున్నారు.
మరి ఒక ప్రధాన ప్రతిపక్షమై ఉండి ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది అసెంబ్లీలో. మరి ఆ అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి అసలు కారణం? మరి 3.5 సంవత్సరాలు వెళ్తే మాకు అక్కడ ఏం జరిగింది, ఏ న్యాయం జరిగింది, ఎక్కడో ఎందుకు నా గురించి చెప్దాం. 3.5 సంవత్సరాలు నేను అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పోరాడితే నా గుంటూరు సంబంధించిన సమస్యలు ఈ విధంగా ఉండేయని చెప్పేసి ఎన్నిసార్లు మత్తుకున్నా దానికి టైము ఇవ్వలేదు. 0 అవర్స్లో టైం ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. ఈ గుంటూరు సంబంధించిన వాటర్ స్కీమ్ సంబంధించి 400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన డబ్బులు ఇవాళ కూడా ఆ పని పూర్తి కాలేదంటే ఇంకా ఎందుకు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తాం? ఒకటి. రెండోది అంటే అక్కడ వెళ్ళి టీలు అన్నా టిఫిన్లు అన్నా భోజనానికి వెళ్తాం. అక్కడ వెళ్ళి మనకి ఏంటి, ఇప్పుడు మీరు వచ్చారంటే ఇక్కడ మర్యాద లేనప్పుడు మీకు మీ మాట విన్నప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? ఎందుకురా మీ మనసు ఎలా అనిపిస్తుందా? మా ఎమ్మెల్యేలు కొనుక్కోనో లేకపోతే మా ఎమ్మెల్యేలను తీసేసుకొని వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ముందు ఏం ముఖం పెట్టి నిలబడగలుగుతాం, ఏం మాట్లాడగలుగుతాం? లేదు. ఓకే, కనీసం మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఓకే, మీరు చెప్పినట్ల అవకాశం లేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చేయాలి, ఆ వ్యవస్థ ఎందుకు అంటే ఏంటి? అసెంబ్లీ అంటే ఏంటి? మా బాధలు, మా కష్టాలు, మా సుఖాలు, మా నియోజకవర్గం సంబంధించిన మనం చెప్పుకోవాలి. అలాంటిది అక్కడ అలా జరగనప్పుడు మనం వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాం, దాంట్లో లాభం లేదు కాబట్టి వెళ్ళలేదు. లేకపోతే కనీసం ఇంకోటి దీనికి సంబంధించి ఇంకోటి చాలామంది అదే మాట చాలామంది అంటుంటారు, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, ప్రతిపక్ష హోదా నిర్వహించలేదు. ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు కూడా నిధులు ఇవ్వాలా వద్దా? మేము కూడా అదే తల్లిలో కడుపులో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మేము కూడా ఆ విధంగా ఎమ్మెల్యేలు కదా, మాకు కూడా వాళ్ళకిచ్చే నిధులు మనకు కూడా ఇవ్వాలి కదా, మనకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయనలో ఈ 2 కళ్ళు ఆయన చూపే కరెక్ట్ కదా. అంటే ఒక కన్ను నాది కాదు, ఒక కన్ను వేరే వాళ్ళని అంటూ చూశాడు కాబట్టి అసలు వెళ్ళి ఏం చేస్తాం? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్న కేసీఆర్ కానీ ఇద్దరికి సమానంగా చూస్తున్నారు కాబట్టి అలాంటప్పుడు అది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, నువ్వు ఎంతసేపు మాట్లాడు అంటే ఉన్న విషయాలు తెలుసుకోవాలా, తెలుసుకొని దానికి సంబంధించి తప్పులు ఉంటే గ్రహించుకోవాలా. ఇలాంటి జరగకుండా అసెంబ్లీకి వెళ్ళి అరిచి కేకలు పెట్టలేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మేము ఏం చేస్తాం? మేము పాత్ర వహించాలనుకున్నా కూడా అక్కడ మనకు విలువ లేనప్పుడు ఎంతసేపు టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదో విధంగా నెపమేయటం, ఆయన ఏదో కోర్టు సంపాదించారు. కోర్టు ఎలా సంపాదిస్తారండి? ఆయన ముఖ్యమంత్రి పదవి చేశాడా లేకపోతే ఇంకేం చేశాడు అంటే ఒక అబద్ధాలు ఆ మీద వేసి పద్దాగా టార్గెట్. అదే కానీ మా ప్రజా సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితి అక్కడ లేనప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ మీరు అంటున్న ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయి ఇవి ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి కదా, అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ లేదా అంతకుముందు చంద్రబాబు గారు చేసిన, అంతకుముందు రామారావు గారు చేసిన అందరికీ సమానంగా నిధులు ఇచ్చారు. అందరికి అప్పుడు సమానంగా ఎమ్మెల్యే కోట అంటే ఎమ్మెల్యేకి అందరికి సమానంగా నిధులు ఇచ్చారు. మాకు ఆ నిధులు ఇవాళ అంటే ఈయన కొత్తగా నేర్పించారు, తాత బొచ్చ తరతరాలు అని చెప్పేసి ఆయన నిన్న చేశాడు, ఇవాళ మేము చేస్తాం. మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు పెద్దవాడు నేర్పించే విధంలో ఏ విధంగా ఉండాలంటే పెద్దవాడు కరెక్ట్గా వెళ్ళినప్పుడు చిన్నవాడు కరెక్ట్గా వెళ్తాడు, పెద్దవాడు ఇట్లా వెళ్ళినప్పుడు మనం కూడా ఇలా వెళ్ళాల్సింది. అదేవిధంగా ఆయన నేర్పించాడు కాబట్టి రేపు కూడా చేసే పని అదే. కానీ మా నాయకుడు ఏం చెప్పాడు? రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా, కులాలకు మతాలకు పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తానని చెప్పాడు. కానీ ఆ విధంగా అంటే మనసులో ఒక విధమైన మంచిదనం ఉన్నప్పుడు అది మంచిగా వెళ్తారు, కానీ మీరు చెడు చేస్తారని చెడు చేయడం కదా. కానీ మనకు ప్రతిపక్ష సంబంధించి ఎప్పుడు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మనకు ప్రయోజనం లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తాం మనం? చెప్పండి, మీరే చెప్పండి, వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. లేదు, కనీసం ఒక్క పని అవుతుందా? మనం చెప్పిన దానికి ఒక పని అవుతుంది, పర్వాలేదు మన పని అవుతుంది అంటే. ఒక్కసారి ఏం చెప్పాడు? మా అపోజిషన్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మాకు నిధులు అడిగారు, నేను వెళ్ళి నిధులు అడిగాను, నాకు నిధులు ఇవ్వలేదు. అలాంటి వెళ్ళి ఏం చేస్తాం? అది మాది రైటే, ఆయనదే రాంగ్ అనమాట. అది అంటే యుద్ధం అంటూ మొదలు పెట్టాక చావోరేవో తేల్చుకున్నాకే బయటికి రావాలంటారు. అంటే మీరు అసెంబ్లీ విషయంలో మీరు పూర్తిగా పోరాడకుండా సగంలో వచ్చాడు ఎంతవరకు? పూర్తిగా పోరాడాం కాబట్టి ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని పోరాడి ఎక్కడెక్కడ చింద్రబిదన చేసినా కూడా కాదని చెప్పేసి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళకేమో అబ్బా ప్యాకేజ్ చాలా మంచి పని చేశాడని చెప్పేసి అభినందించాడు. అలాంటిది మనం ఏ మాట విందాం? ఒకే మాట విన్నాం. ఆ రోజు గందరగోళం చేసిన తన ప్రయోజనం కలిగిందా? మా మాట విన్నాడా? వినలేదు. కాబట్టి న్యాయం ఎవరిది? మాదా వాళ్ళదా? కాబట్టి అది కరెక్ట్ కాదు. అది ప్రతిపక్ష హోదా అందరికన్నా బాగా నిర్వర్తించాం, బాగా పోరాడినాడు. అక్కడ లాభం లేనప్పుడు ఆ లాభం లేనప్పుడు అందుకనే అక్కడ పోవడం అనవసరం అనుకున్నాం, బయటకు వచ్చాం. అంతేగాని ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాడింది
జగన్మోహన్ రెడ్డి గారే కదా ఎన్నో నిరాదీక్షలు చేశారు, స్టూడెంట్స్ పెట్టి చైతన్యం చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయన కాదు, ఆయనకు దండలు వేసేసి వాళ్ళకు బొకేలు ఇచ్చేసేసి చాలా మంచి పని చేశారు, మంచి ప్యాకేజ్ ఇచ్చారు అని చెప్పి డబ్బులన్నీ గుంజుకొని ఇప్పుడేమో మేము చెప్పినట్టే మళ్ళీ రివర్స్ అయ్యారంటే, మళ్ళీ మా పదంలో వచ్చారంటే అది ఎవరిది న్యాయం? వాళ్ళది న్యాయం, మంది న్యాయం? చెప్పండి. ఓకే, మీరు అన్నట్టు మీ పందాలోకి తెలుగుదేశం వచ్చింది అనుకుందాం, మరి ఇప్పుడు మీరెందుకు సైలెంట్గా ఉన్నారు ప్రత్యేక హోదా విషయంలో? ఎక్కడ సైలెంట్గా ఉన్నాం? సైలెంట్ లేమే. ఇప్పుడు అంటున్నాం ఎవరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళతో ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఎలక్షన్ 2 నెలలు ఉన్నాయి. ఈ 2 నెలలు మమ్మల్ని ఏం చేయమంటారు? పోయి అని మా ఇంటికి మేము చూసుకోమంటారా, లేకపోతే మళ్ళీ దాని గురించి వెళ్ళి పోరాడుకుంటారా? ముందు మా ఇంటికి చూసుకోవాలా, రేపు పొద్దున మన ప్రభుత్వం రావాలా, దాని గురించి పోరాడాలా. కాబట్టి ఏంటంటే ముందు మనం సెట్ చేసుకుని తర్వాత మళ్ళీ ప్రత్యేక సంబంధించి మళ్ళీ పోరాడతాం. అంతేగాని నేను కూర్చునే లేదు, పోరాడుతూ ఉన్నాం. కానీ మనకు కూడా ఇప్పుడు మనదాకా పాదయాత్ర జరిగింది. ప్రజా సమస్యలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉండవు, ఎక్కడ ఉన్నాయి అన్నీ కనుక్కున్నాం. మళ్ళీ రేపు పొద్దున ఇంకా 2 నెలల టైం ఉంది. టైం 2 నెలలే ఉంది. కాబట్టి 2 నెలల తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ పోరాడతాం.